హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. ఐ థింక్ 100 ఉంటుంది అనుకుంటా ఫారెన్ హైట్. ఇది బాగా ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడే కార్లోకి వచ్చి కూర్చున్నాము. అయోధ్యకు వెళ్ళడానికి పోతున్నాము. ఇంకా ఇంకా చాలామంది వచ్చినాం కదా, మేము 12 మందిమి. ఇంకా అందరు రాలేదు, వెయిటింగ్ అన్నట్టు. అందరు వచ్చినాక విల్ గో. అయోధ్యకు వచ్చినాము ఇప్పుడే. ఇక్కడ ఒక హోటల్ తీసుకుంటాము. రాత్రి 9 అయింది మేము ఇక్కడికి వచ్చే వరకు. క్లబ్ హౌస్ అని ఈ హోటల్లో చెక్ ఇన్ అయినాము. ఇంకా ఇప్పుడు అయోధ్య రామ మందిరం వెళ్తున్నాము. అయితే చిన్న టుక్ చిన్న దాంట్లో వెళ్తున్నాము. చిన్నగా ఇందులో ఓన్లీ 4 పడతారు. అయోధ్య రామ మందిరానికి దారి చలు. జనాలు స్టార్ట్ అయ్యారు, అయోధ్యకి నడుచుకుంటూ పోతున్నారు. అమ్మో చాలానే రష్ ఉన్నట్టుంది లెక్కన చూడబోతే. లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ వాకింగ్. ఇదంతా నడుచుకుంటూ పోతున్నారు జనాలు. ఎట్లా పోతారు చూడే, మూటలు పెట్టుకొని మీద. ఇక్కడ వరకే ఆపుతారంట. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ పోవాలి. 500 మీటరే. ఓకే, అటు అదే టుక్ దిగేసి నడుచుకుంటూ పోతున్నాము. మస్తు రష్ ఉంది. అంటే ఇప్పుడే పొద్దున 3 అవుతుంది. ఇప్పుడు 3:30 అవుతుంది. మార్నింగ్ 3:30. అయోధ్య రామ మందిర్ ఎంట్రన్స్. ఇదంతా రష్, అసలు చెప్పలేనంత రష్ ఉంది. పొద్దునే వచ్చినాము, అయినా కానీ రష్ ఉంది. రండి. అయోధ్య మందిరానికన్నా కనీసం చీర కట్టుకుందామని చీర కట్టుకున్నా. ఇక ఈడ సందులో సడేమిలాగా ఆడ నిలబడి ఒక ఫోటో గుంజుకున్నాము. जूता चप्पल सब लाकर में अंदर। चलो आगे चलो फटाफट। जय जय सिया राम, जय जय सिया राम, जय जय सिया राम। 4:30 అయింది. ఇప్పుడే ఇందాకనే క్యూ ఆగిపోయింది. 5 o'clock ఓపెన్ చేస్తారంట లైన్స్. అగైన్ గుడి 5 o'clock ఓపెన్ చేస్తే మాకు 1 hourలో అయిపోతుందంట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాము. 1 hourలో దర్శనం అయితే వెళ్ళిపోతాం. మాకు ఫ్లైట్ 10 o'clock ఉంది. ఇప్పుడు 4:30 అయింది. చూద్దాం how it goes. मंदिर आगे, वो वहाँ मंदिर तो आगे चलना है। जय श्री राम, 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 जय जय। రాత్రి వచ్చినాం కానీ రాత్రి వచ్చే వరకు లేట్ అయింది. ఇక పొద్దున్నే లేచి స్నానాలు చేసి పోదామని చెప్పి పొద్దున్నే బయలుదేరినాం గుడికి. जय श्री राम, 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 जय श्री राम।
అంత రష్లా ఫోన్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి జాగ్రత్తగా తీయడం అయింది. సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేసినాము. ఇక హనుమాన్ టెంపుల్కి పోతున్నాము. రామ్లాల దర్శనం అయిపోయింది, హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక పక్కనే ఉన్న అదేంటి హనుమంతుడిని దర్శనం చేసుకోండి కోతులు. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. చాలా చక్కగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా. రామాయణం అంతా పెట్టిండ్రు అందులో. చక్కగా అనిపించింది. ఈ విధంగా మనం దర్శనం చేసుకొని ఇంకా ఫ్లైట్లు ఎక్కి వచ్చేసేసినాము. అండ్ ఈ విధంగా మేము మీకు అందరికీ కూడా రామ్లల్ల దర్శనం చేపిద్దామని వీడియో సాధ్యమైనంత వరకు రికార్డ్ చేసిన. ఇక మీకు కూడా దర్శనమైనట్టే. ధన్యులం అబ్బా, మనము ఎంత కర్మభూమిలో పుట్టి మనము చేసినందుకు. ఇగో పైకెళ్ళి కనిపిస్తున్నది చూడండి అయోధ్య. క్యాప్చర్ చేసిన సాధ్యమైనంత వరకు. కానీ ఇక ఆ రష్లో ఫోన్ ఎక్కడ పోతుందో అని చెప్పి ఒక్కసారి ఫోన్ కింద పడ్డది అనుకో, ఇక మనకు దొరికేది ఉండదు ఆడ. అసలు అక్కడ రష్ ఎట్లుందంటే మనము ఆడ నిలబడితే వాళ్ళే దోసుకొని పోతారు. అంటే ఆ జనాలలో పడి అట్లా పోతామన్నట్టు, అట్లా ఉంది రష్. బట్ ఇట్ వాజ్ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్. చాలా చక్కగా అనిపించింది. మీకు కూడా సాధ్యమైతే పోయి హోలీ డిప్ త్రివేణి సంఘంలో డిప్ అయి రండి. అందరికీ సాధ్యం కాకుండొచ్చు. అందుకోసం అని చెప్పి నేను హోలీ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ మా రిచ్మండ్లో ఎవరు అడిగితే వాళ్ళకు ఇస్తూ ఉన్నాను. బాగానే తీసుకొచ్చిన. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కూడా కాదని, ఇది 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి పోయి తీసుకొద్దామని చెప్పి నీళ్ళు తీసుకొచ్చినాము. చాలా చక్కగా అయింది. కావాలంటే ఇట్లా ఫ్రెండ్స్ తోటి పోండి, చాలా 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 ఎంజాయ్ చేస్తాము. ఆఫ్కోర్స్ కొందరు ఫ్యామిలీస్ తోటి కూడా ఎంజాయ్ చేస్తారనుకోండి. ఇక ఇట్లా ఏంటంటే మనము చక్కగా అప్పుడప్పుడు ఇట్లా ట్రిప్లు వేసుకొని పోతే మనకు కూడా వీ ఫీల్ వెరీ రిలీవ్డ్ అన్నట్టు. ఇక రామ్ పైకి వెళ్ళి క్యాప్చర్ చేసిన ఏరోప్లేన్లోకి వెళ్ళి. ఇదంతా చక్కగా అయింది మాకు. అండ్ మీరు కూడా పోతే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోండి. ఇక్కడ ఇక దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి లాంచ్ ఫెసిలిటీ తీసుకున్నాము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయి లాంచ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక మాకు కొంచెం టైం ఉండే అక్కడ దుబాయ్లో, ఒక 5 hours ఉండే. ఫుల్గా ఫుడ్ తిని మంచిగా ఇదేంటి మసాజ్కి వెళ్ళినాను నేను. మసాజ్ ఫెసిలిటీస్ చేసుకొని ఇక కొంచెం బాగా రెస్ట్ తీసుకొని ఇక మళ్ళీ బ్యాక్ టు రావాలి కదా అని బాగానే మంచిగా ఎంజాయ్ చేసినామండి. ఇక ఫ్లైట్లో అయితే నాకు దుబాయ్ ఫ్లైట్లో ఇక ఇట్లా 3-seater దొరికింది. మంచిగా బిచానా వేసి పడుకొని మస్తు ముచ్చట్లు చెప్పుకున్నాం. ఇక ఇట్లా బాంబే ఎయిర్పోర్ట్లో దిగినాము. అండ్ ఇంత మంచిగా ఎంజాయ్ చేసినామండి. దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మంజులా రెడ్డి ఫ్రమ్ మంజులా రెడ్డి వరల్డ్.